ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: జీఎస్డీపీ లక్ష్యాలను సాధించేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు నారీ శక్తి వందన అధినియం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విమానయాన, అంతరిక్ష, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనుకూలమని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు వెల్లడించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ లక్ష్యాలను సాధించేందుకు వీలుగా సూక్ష్మస్థాయి ప్రణాళికలు అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా 15% మేర వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు సమర్థంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పూర్వోదయ, సాస్కీ వంటి వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతం చేయాలని సూచించారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు పూర్తయితే సంపద సృష్టికి అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభిస్తారు. భీమవరం నియోజకవర్గంలో 7 కోట్ల రూపాయలతో గొల్లవాణి తిప్ప వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 20 కోట్ల రూపాయలతో చేపట్టిన భీమవరం అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని స్థానిక శాసనసభ్యులు పి. రామాంజనేయులు వెల్లడించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు నారీ శక్తి వందన అధినియం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చను రాష్ట్ర మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నిన్న తిలకించారు. అనంతరం మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళా బిల్లు 33% బిల్లు రిజర్వేషన్ మరి ప్రతిపాదించటం ఈ రోజు వికసిత్ భారత్ కి ఇది ఒక మంచి పునాదులు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి అన్ని రంగాల్లోనూ ఈ రోజు మహిళలు ముందంజలో ఉన్నారు. మరి ఆ విధంగా ఈ రోజు 33% రిజర్వేషన్ రావడం వల్ల కూడా పోటీతత్వం కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, దేశ అభివృద్ధికి నిజంగా ఇది ఒక మంచి పునాదులు. విమానయాన, అంతరిక్ష, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో యుఎస్ నేషనల్ కాలేజ్ వార్ బృంద సభ్యులు మంత్రితో నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలు, సులభతర వాణిజ్య విధానాలను శ్రీధర్బాబు వారికి వివరించారు. రాకెట్ల తయారీ నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడిభాగాల నుంచి ఉపగ్రహాల వరకు ఈ రంగాల్లో తెలంగాణ 30% పైగా వృద్ధి రేటును నమోదు చేస్తోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి బృహత్ ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5,000 దేవాలయాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని అన్నారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రోతలకు గమనిక. జనగణన 2027లో భాగంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జనగణన ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల సంచాలకులు శ్రీ జె. నివాస్ ఐఏఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఈ శనివారం ఏప్రిల్ 18వ తారీఖు ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా జనగణన ప్రక్రియపై శ్రోతలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి విజయవాడ ఎస్టీడీ కోడ్ 0866ను జత చేసి 24888812 మరో నెంబర్ 24888813 అదేవిధంగా 24888814 నంబర్లకు కాల్ చేసి సమాధానాలను పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేటీకరణ చేయబోమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులు నిన్న పాతికేయులతో మాట్లాడుతూ మచిలీపట్నం, జువ్వలదిన్నె వంటి ప్రాంతాల్లో అత్యాధునిక సదుపాయాలతో దాదాపు ఒక్కో ఫిషింగ్ హార్బర్ను 350 నుంచి 400 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని అన్నారు. జువ్వలదిన్నె హార్బర్లో 7 ఎకరాలు మాత్రమే ఒక సంస్థకి ఇచ్చామని, దీనిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొల్లు రవీంద్ర తెలియజేస్తూ, మారిటైమ్ షిప్పింగ్ కంపెనీ భారతదేశంలో తొలిసారి ఏఐతో సంబంధించినటువంటి ఈ షిప్ యార్డ్ ఇక్కడ రావడం ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అయితే ఇక్కడ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ ఇంకా ఏం చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం, దాంట్లో అవసరమైతే రేపు రాబోయే పరిశ్రమల ఏర్పాట్లో తీర ప్రాంతంలో బోట్ బిల్డింగ్స్ లో గాని స్థానికులకి ట్రైనింగ్స్ ఇచ్చే అవసరమైతే మత్స్యకారులకు అక్కడ యాన్సిలరీ యూనిట్స్ ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టి పూర్తి కావచ్చిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, నిర్మాణం, ప్రారంభించాల్సిన ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి నిన్న లేఖ రాశారు. తెలంగాణలో పరిశ్రమలు, రైల్వేలు, రహదారులు, ఆదివాసీ సంక్షేమం సహా వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఆయన లేఖలో వివరించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 75,75,000 రూపాయలతో ఏర్పాటు చేసిన ఆధునిక అగ్నిమాపక వాహనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు ఈ అవగాహన సదస్సు అనేది నిర్వహిస్తా ఉన్నారు. అగ్నిమాపక వార్షికోత్సవాలుగా నిర్వహించబడతా ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మన వంతు బాధ్యతగా ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ మాక్ డ్రిల్స్ ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో రైల్వే వారోత్సవాలను నిన్న నిర్వహించారు. విజయవాడలోని రైల్వే ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనకియా ముఖ్య అతిథిగా పాల్గొని 58 మంది ఉద్యోగులకు రైల్ సేవా పురస్కారాలు, మరో 12 మందికి ప్రత్యేక గుర్తింపు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మోహిత్ సోనకియా మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్ 5,939 కోట్ల రూపాయల ఆదాయం నమోదు చేసిందని తెలిపారు. అదేవిధంగా 40.64 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, ట్రాక్ పునరుద్ధరణ వంటి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. చిన్నారుల ఎదుగుదల, మెదడు వికాసంలో తల్లిదండ్రుల పాత్ర ప్రత్యేకమైనదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నెల్లూరు విభాగ క్షేత్ర ప్రచార సహాయకులు పి హరికృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెద్ద చెరుకూరు గ్రామంలో నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రమేపీ ఎండల తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లోని 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా నిన్న 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలో అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్డీపీ లక్ష్యాలను సాధించేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు నారీ శక్తి వందన అధినియం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విమానయాన, అంతరిక్ష, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనుకూలమని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వెల్లడించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.